14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఉన్నాం. ఇది 40 ఏళ్ల సైన్స్ ఒక మానవుడు ఉండే ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల కింద కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టిన కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటోలకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మాకు కూడా రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపెతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్లో మా మీదకి వచ్చిండు. ఇప్పుడు ఎవడరా నువ్వని నా మీదకి వచ్చిండు. అది కూడా రికార్డ్ అయింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నున్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు, మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లకు వెళ్ళారు. ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెడ్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసి. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు. ఇప్పుడు మా ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సేవ్ లక్ష్మణ్ తీసుకుని మాట్లాడుతున్నామంటే నిన్న ఆయన కాంగ్రెస్ పార్టీ మీద బురద లేడు లక్ష్మణ్ విప్ అని మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ పేరు విషయం. దానికి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాను. 2015 నుంచి సీడీ తీసుకున్నటువంటి 600 గదాలను 2020 కమిషన్ 2016 ఇంజక్షన్ ఆర్డర్ మాకు మెడికల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా కూడా ఆ ఇంజక్షన్ ఆర్డర్ పక్కకు పెట్టి దౌర్జన్యంగా ఆయన ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు సాధించిన విషయంలో కూడా ఆయన మల్లారెడ్డి పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం చేసింది. ఆయన పార్టీ నుండి ఎవరైతే ప్రజాప్రతినిధులు పర్యాలు ఈ విషయాలు చర్చలు చేసుకుంటూ వస్తారు. సర్వే చేస్తా అంటాడు, దాటిస్తాడు. ఆయన సర్వే అంటాడు, ఆయన అల్లుడు అద్దు అంటాడు, ఆ అల్లుడు సర్వే అంటాడు, మా మద్దు అంటాడు. ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ వాళ్ళ బియ్యం కుడుతున్న సర్వే అవసరం లేదని చెప్పి ఎంఆర్ఓ కూడా దరఖాస్తు పెడతాడు. ఇప్పుడు మేము ఒకటేనండి, మీ కోర్టు మీద గౌరవం ఉంది కదా, మీ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చాం కదా, ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు కౌంటర్ చేయలేదు, ఎందుకు ఇంజక్షన్ ఆర్డర్ రికార్డ్ చేయించలేదు, జిహెచ్ఎంసీలో మేము ఎందుకు పర్మిషన్ తీసుకుని పర్మనెంట్ చేసారు, ఎందుకు కట్టలేదు, అక్కడ పర్మనెంట్ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టుకోలేను, జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని ట్యాక్స్ కట్టినారంటున్నారు సార్. ఏ ట్యాక్స్ కట్టి చూపబెట్టమండి, ఏ ట్యాక్స్ కట్టండి. మేమేమంటున్నాం 82 సర్వే నెంబర్ 16 ఎకరాలండి. 16 ఎకరాలు ఎకరా 29 ఉంటారు. ఈయన భూమి ఈయనకున్నది. ఈయన భూమిలో మేము పోలేదు. అది ఎక్స్టెంట్ 16 ఎకరాలు 4 ఎకరాలు సుధాం కొనుక్కున్నాడు. మాకు అమ్మిన 4 ఎకరాలకు ఉన్నారు. 4 ఎకరాలలో 4000 గదాలకు మేము కొనుక్కున్నాము. అందరం 9 మందిని.